ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు వర్ష సాయి. సో ఏంటి వాస్తవంగా అంటే తన గురించి అంటే ఫేమస్ అవుతున్నా అని చెప్పి అలా చేస్తున్నారా? అసలు ఏం అర్థం కాదు, జనాలు ఒక కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి అనే అతను ఏంటంటే ఆయన టిక్ టాక్ నుంచి కూడా ఫస్ట్ మోటివేషన్ వీడియోలు చేసేవాడు. అంటే జనాలకి ఆయన దేవుడు ఏంటంటే ఆయనకి ఇచ్చిన వాయిస్ సూపర్. ఆ వాయిస్ తోటి మోటివేషన్ చేసేవాడు, ఎవరు కూడా కేర్ చేయలే. దాని తర్వాత లిక్విడ్ని అది పెట్టి ఇది పెట్టి ట్యాబ్లెట్ తయారు చేయడం, అది కూడా ఎవరు చూడలే. ఆయన మంచి వీడియోలు చాలా మంచి మార్గాన చాలా నడిచాడు. నేను చూసిన ఆయన వీడియోలు, ఎవరు కూడా కేర్ చేయలే. ఎప్పుడైతే మంచి అనే పేరుని తీసుకొచ్చి వాడుకున్నాడో అప్పటి నుంచి ఫేమస్ అయిండు. ఆ ఫేమస్ ఎట్లా అయిండు? బీహార్లో ఒక పేదవాళ్ళ ఇంటికాడ పోయి ఒక చెట్టుకు నోట్లు పెట్టడం, ఒక ఇంటి ముందు కట్టలు పెట్టడం, వాటితో ఫేమస్ అయిండు. ఓకే, మనిషి తాటు. ఇప్పుడు నేను కూడా మంచిగా చేస్తున్నా. నేను 100 మంది మంచి అడిగితే 100 మందిలో 10 మందికి హెల్ప్ చేస్తా. ఆ 10 మంది కూడా జెన్యూన్ ఉంటేనే చేస్తా. నాకు బైక్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, వాటికి అంటే నేను కట్టను. నాకు 500 వేయాలంటే వాడు ఎట్లా అని మొగోడైనా 500 రూపాయలు వేయను. మంచి వాడికి కాళ్ళు లేకపోతే కిడ్నీలు ఖరాబ్ చేస్తా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిండంటే ఇట్లనే వచ్చిండు బయటికి. వచ్చిండు బాగానే చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. 1,00,000 రూపాయలు 100 రూపాయలు కట్టలు తీస్తున్నాడు, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి పెట్టుకొని. ఆయన చేసే ఒక్క వీడియో చాలామందికి ఆసరా ఇస్తుంది. అరే హర్ష సాయి నా దగ్గరకు వస్తాడేమో. ఇంకోటి కూడా మన తెలుగు జనాలు ఏంటంటే కష్టపడటం చేత కాదు, ఉత్తగా కావాలి, సొమ్ము ఉత్తగా రావాలి. ఉత్తగా యాడ్ నుంచి వస్తుంది? ఉత్తగా వస్తుందా? ఉత్తగా వచ్చిన సొమ్ము నిలుతుందా? నిలవదు. దేనికో దానికి పోతుంది. ఇక ఒక వీడియో పెట్టగానే ఆ వీడియో కింద మొత్తం కామెంట్లు పెట్టడం, ఏమని, హర్ష సాయి గారు ప్లీజ్ అండి నాకు బాగలే. మంచిగా ఉన్నోడు పెట్టుడే, మంచిగా చెడు పెట్టుడే. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటుంది. కానీ హర్ష సాయి గారు ఏంటంటే ఇటుపక్క మాస్క్ పెట్టుకోవటం వల్ల నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకళ్ళకి ఒక 100 రూపాయల కట్టలు పట్టుకుంటాడు. అవి నిజమే కట్టలు. మరి ఆయన ఇచ్చేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇయ్యడు, ఎక్కడో బయట ఛత్తీస్గఢ్ అటు ఇటు పోతుంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయిండు, యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇట్లా డబ్బులు వస్తున్నాయి. కానీ మన తెలుగు జనం ఏంటంటే చాలామంది కూడా ఇంకా ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎందుకు వస్తాయి? అవునా కదా? 10 లక్షలు వడ్డీకి ఇస్తే కూడా వాడు రేపు ఇస్తాడా లేదని గ్యారంటీ లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇచ్చినప్పుడు తీసుకోవా, వాడి దగ్గర లేకనే తీసుకున్నాడు, ఎందుకు ఇచ్చినాను అనే రోజులు. అట్లాంటి ఏరే వాడు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? అవునా కదా? 500 నుంచి 5,000 వరకు ఇచ్చేటోడే నిజం. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనేది ఫేక్. 500 నుంచి 5,000 ఒకరోజు నైట్ సిట్టింగ్ కాదు, అర్ధగంట సిట్టింగ్ కూర్చుంటే పెద్ద బార్ షాప్లో 5,000 అయిపోతాయి. ఎవడైనా వీడియో పర్పస్ కోసం 500 నుంచి 5,000 ఇస్తాడు. వాడు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఒకవేళ పెద్ద సినిమా స్టార్లు ఏమన్నా లక్షలు కోట్లు ఇస్తే వాళ్ళకి గ్రేటు. వీళ్ళని చూసి కింద కామెంట్లు పెడతారు నెంబర్లు, మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు కాల్ ఖరాబ్ అయింది సార్, నాకు అది పోయిందని. హర్ష సాయికి తగ్గట్టు మోసగాళ్ళు తయారయ్యారు. హర్ష సాయికి తగ్గట్టు మోసగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే నువ్వు కింద ఇచ్చిన నెంబర్లతోటి వాళ్ళకు గ్రూప్ పెట్టుకుంటారు. ఏం గ్రూపు? బ్రాడ్కాస్ట్ గ్రూప్. పేరు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని ఇలా మోసాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు. ఓకే, ఈ పిల్లగాడికి ఏమైంది? 2 కాళ్ళు మొత్తం పడిపోయినాయి, మెదడు ఖరాబ్ అయిపోయింది. ఈ పిల్లగాడుల భార్య ఏం చేస్తుంది? హర్ష సాయి పెట్టిన వీడియో చూస్తుంది. అమ్మో మా ఆయనకి హర్ష సాయి హెల్ప్ చేస్తాడు, బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే, కింద కామెంట్ పెడుతుంది నెంబరు. ఆ నెంబర్కి లింక్ వస్తుంది. ఓకే, లింక్ ఏం లింకు? ఇదివరకు ఫేస్బుక్లో కొంచెం సెక్సువల్ లింక్స్ వచ్చాయి. దీనికి ఒక బ్యాచ్ ఉండేది, చాటింగ్, ఆన్లైన్ సెక్స్ లింకులు. అట్లా లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ ఇలా వస్తుంది. వచ్చిందా వీడియో కాల్? ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడింది ఎవరు? ఒక చిన్న పిల్ల. ఈ అమ్మాయికి పెళ్లి చేయాల. ఓకే, తర్వాత సెకండ్ వీడియో కాల్, దండం పెట్టింది. ఏముంది ఫోటో? సెకండ్ వీడియో కాల్లో కూడా అలాగే నవ్వుతుండో, అదే డ్రెస్, అదే కటింగు. థర్డ్ వీడియోలో 3వ రోజు సేమ్ అదే వీడియో కాల్, సేమ్ అదే అమ్మాయి మారింది, సేమ్ ఇదే. ఇక 5వ రోజు వీడియో కాల్. 5వ రోజు వీడియో కాల్ వచ్చింది. 5వ రోజు వీడియో కాల్ ఏమొచ్చింది? హర్ష సాయి వీడియో కాల్ ఏమంటాడు? హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఏం కావాలి, ఏం హెల్ప్ కావాలి, కథం కట్టు. సెకండ్ రోజు కూడా హాయ్ అండి, నేను హర్ష సాయిని, మీకు ఏం కావాలి, హెల్ప్ కావాలి, కట్టు.
హాయ్ అండి నేను హర్ష సాయిని, మీకు ఎంత హెల్ప్ కావాలి, కట్టు. ఒకటే బిట్టు, ఓకే ఒకటే క్లిప్పు, అదే డ్రెస్సు, నవ్వుతూ ఉంటారు అంతే. వీడియో కెమెరాకి ఇలా ఉంటుంది సెల్లు, ఓకే దీంట్లో వీడియో ప్లే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, అమ్మో నాతో హర్ష సాయి మాట్లాడిన జీవితం ధన్యమైంది అనగానే మన కింద చాటింగ్లో, సార్ మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు ఒక 5 లక్షలు కావాలి సార్, నాకు ఖాళీ ఇరిగింది సార్, నాకు ఒక 10 లక్షలు కావాలి సార్, నేను నెల రోజుల నుంచి మంచాలు లేను సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి. పంపించగానే ఎమ్మటే వీళ్ళకి దొరికింది. ఇక తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ హర్ష సాయి కథం. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది, ఇక బులక్ బులక్ అంటుంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది, అమ్మో నాకు హర్ష సాయి కోట్లు ఇస్తుండు, లక్షలు ఇస్తుండని. ఎమ్మంటే వాడేం చేస్తాడో, దొరికిందని సందని చెప్పి చాటింగే, లేకపోతే వాడికి వాయిస్ మెసేజ్ పెడతాడు, అమ్మ మీకు 7 లక్షలు అడిగినరు, 7 లక్షలకి ఇప్పుడు నేను జిఎస్టీ కట్టాలా, జిఎస్టీ ఎంత కట్టాలి, 7 లక్షలకి 14,000 కట్టాలా, మీరు 14,000 సెండ్ చేయగానే మీకు జిఎస్టీ పంపిస్తా అంటాడు. ఇగో మీకు డబ్బులు లెక్కేస్తాను అని చెప్పేసి డబ్బులు లెక్కేసే వీడియో, అది కూడా డబ్బులు లెక్కేసే వీడియో, అది అన్నీ ఉన్నాయి. కట్టలు లెక్కేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మోసబొమ్మకండి. కట్టలు లెక్కేసిండా, కట్టలు లెక్కేయగానే కట్టలు లెక్కేసిండు. ఇక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాం, మీకు పంపించడానికే జిఎస్టీ కట్టాలి ఇక్కడ అనగానే 15,000 కట్టేస్తారు. అవును 15,000 కొట్టేస్తారు అన్నమాట. 15,000 ఎట్ట కొట్టేస్తారు, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ పోకపోతే మొత్తం ఎస్బీఐ బ్యాంక్ అకౌంటే. ఇట్లా మొత్తం టోటల్ పంపిస్తారు. ఇట్లా 14,000 రూపాయలు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు మొత్తం చేసేది, హర్ష సాయి పేరు మీద జరిగే మోసం. ఇట్లా 75,000 మోసం పోయింది. ఒకటే అమ్మాయి 75,000 మోసపోయింది. ఒక అమ్మాయి 54,000 మోసపోయింది. ఒక అమ్మాయి విజయవాడలో 4 లక్షలు మోసపోయింది. ఒక అతను కాలు లేదు పాపం, మొత్తం కాలు కొట్టేసిర్రు, ఆయన 1,25,000 మోసపోయిండు. ఒక ఆమె డైరెక్టు విజయవాడలో ఉంటుంది, మొత్తం డైరెక్ట్ ఆమె చచ్చిపోవటానికి, ఇక చచ్చిపోవటం ఆమెకు ఆధారం ఏం లేదనమాట. ఒక పేపర్లో రాసి, మీకు కట్టు చదవస్తుందిగా, చదవండి, తెలుగులో చదవండి. నన్ను మోసం చేశాడు రాజాసింగ, ఆయన నెంబర్ 9573231528, హర్ష సాయి పేరు మోసం చేశాడు. క్లారిటీ లేదు. ఓకే 7,500 కొట్టింది, 7,500 కొట్టింది. ఆమె ఏం చూసి మోసపోయింది, వాడి ఫోటో, ఇక వాడితో చాటింగ్ చేసిన ఫోటో. ఇది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన కామెంట్లు. ఎట్లా అంటే, ఎవరైనా ఆయన హర్ష సాయి గారు ఏం చేస్తుండే, వారానికో నెలకో ఒకరికి హెల్ప్ చేస్తుండు. ఆ హెల్ప్ పేరు మీద ఎంతమంది మోసపోతారు అంటే, ఇప్పుడు హర్ష సాయి గారు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నాడో చూస్తారు, కానీ ఆయన మీద ఎలిగేషన్ అవుతుందని చూస్తాడు. చాలా టీవీలలో చెప్తున్నారు హర్ష సాయి పేరు పోసం. నేను ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు కొట్లాడుతున్నంటే, హర్ష సాయి గారు ఎక్కడున్నా ఈ తప్పులు నేను చేయట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు అని ఒక వీడియో ఎందుకు పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి వీటికి నాకు సంబంధం లేదు, ఎవరు అడిగినా మీరు పేరు చెప్తే ఫోటోలు చూపిస్తే వీడియోలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని చూస్తా, మీరు వీడియోలు పెట్టుకోండి చాలు సోషల్ మీడియాలో, నేనే మీ దగ్గరికి వస్తాను ఎందుకు చెప్పట్లే. ఆయన 50 ఇచ్చేది ₹1,00,000, మోసపోయేది లక్షలు ఎందుకు బయటికి రావట్లేదు నేను అడుగుతున్నా. కరెక్టా కదా. ఇప్పుడు జనాలకి నేను గివ్ అవేసి ఇస్తున్నా కాబట్టి నాకు రోజు, సార్ హర్ష సాయి గారి పేరు మీద మోసపోయినా. నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా, ఒకటే రోజులో 1M పోయింది. దాని కింద మొత్తం కామెంట్లు మొత్తం వీళ్ళే, సార్ నన్ను మోసం చేసిండు, సార్ నన్ను మోసం చేసిండు, సార్. ఇప్పుడు ఇదివరకు మీరు బ్యాడ్ కామెంట్లు నటన స్టార్ వాళ్ళు చదివే అడిగేది, అరే నేను అన్నాడు అది అన్నాడు. ఇప్పుడు చదవండి, అన్ని హర్ష సాయి మీదే ఉంటాయి. నన్ను హర్ష సాయి పేరుతో మోసం, హర్ష సాయితో పేరుతో మోసం అని. ఇది ఎందుకు తెలవట్లే ఆయనకే అంటున్నాను నేను. తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి మెగాస్టార్ చిరంజీవి మీద మోసం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మోసం చేయట్లేదు, అల్లు అర్జున్ గారి మీద మోసం చేయట్లేదు. నాకు తెలిసి ఇది చేయించేది హర్ష సాయి గారే అనుకుంటున్నా. ఓకే, అంటే దీని వెనకాల కారణం హర్ష సాయి మరి పెట్టాలి కదా వీడియో. అంటే పెట్టకుంటే హర్ష సాయి చేసినట్టే. మరి అవును, ఇప్పుడు అక్కడెక్కడో పిల్లగాడికి కాళ్ళు లేవు, అక్కడెక్కడో పిల్లగాడికి స్థలం ఇప్పించాలని తెలుసుకుంటాను, కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఎందుకు చూసుకోవట్లే. వాళ్ళ అమ్మ పంపియదా, నాన్న పంపినా, ఫ్రెండ్ పంపినా, పక్కన 2 మాస్క్ గాలు పంపిరా, లేదా ఎవరు పంపిరా ఆయనకి. ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు. ఒక వీడియో పెట్టొచ్చు కదా, వీడియో పెట్టడం వల్ల మంచిదే కదా, నీ వల్ల 10 మంది అయితే లాస్ అవుతారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళకి చెప్పాలి కదా. అది నేను అడిగేది. అంటే హర్ష సాయి అన్ని చేపిస్తానని చెప్పి మీరు అంటారు. మనం పెట్టకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికి 15 వీడియోలు పెట్టినా, ఒక్కొక్క వీడియో 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పోతుంది. కంపల్సరీ చూస్తారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఒకటి చూడాల్సిందేగా. నాకు 2,70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 2,70,000 ఫాలోవర్లో ఎక్కడన్నా దూరం వాళ్ళ ఇంటి పక్కనోడు, అక్క పక్కనోడు, ఈ పక్కనోడు, డ్రైవరో లేదా వాటర్ బాయో ఎవడో ఒకడు ఉండడా, చూడ్డా, చూత్తరా చూడ్డా.
కానీ ఎందుకు ఎందుకు స్పందిస్తలేడు? స్పందించట్లేదు? స్పందించకపోతే ఆయన చేసిందని అనుకుంటున్నాం మేము.